హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఇప్పుడు మేము గ్యాంగ్టాక్లో ఉన్నాము. సో ఇప్పుడు నత్తలా పాస్కి స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ ఫినిష్ అవర్ బ్రేక్ఫాస్ట్. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండేది, బట్ లేట్ అయిపోయింది. మా డ్రైవర్ రెడీగా ఉన్నాడు. సో ఇవాళ ఈజ్ May 18th. సో అక్కడికి వెళ్ళాక హౌ ద వెదర్ లుక్స్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్, బాయ్. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యే టైంకి లైట్గా రెయిన్ పడుతుంది. హెవీ రెయిన్ కాదు, జస్ట్ హిల్ స్టేషన్ వెదర్కి వైబ్ ఇచ్చేలాగా చిన్న డ్రిజిల్లా ఉంది. సో మండే హాలిడే ఉండటం వల్ల టూరిస్ట్ రష్ ఎక్కువగా ఉంటుందని ఆల్రెడీ మా డ్రైవర్ మాకు చెప్పాడు ముందు రోజే. అందుకే మేము ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని గ్యాంగ్టాక్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో కారు స్టార్ట్ అవగానే యాజ్ యూజువల్గా మా వారు డ్రైవర్తో చిట్చాట్ స్టార్ట్ చేశారు. నాతో మాట్లాడుతున్నాను అనుకుని నేను రెస్పాండ్ అవుతుంటే నిన్ను కాదు అని చెప్తున్నారు. సో అది పక్కన పెడితే అట్లా కొంచెం దూరం వెళ్ళాక అతను మధ్యలో పర్మిషన్స్ వెరిఫై చేయడానికని ఒక ప్లేస్ దగ్గరికి ఆపాడు. నత్లా పాస్కి వెళ్ళాలంటే పర్మిషన్స్ కంపల్సరీ కాబట్టి అక్కడ స్టాంప్స్ అండ్ చెకింగ్ కంప్లీట్ చేసుకోవాలి మనం కంపల్సరీ. తర్వాత హిల్ వ్యూస్, క్లౌడ్స్, గ్రీనరీ, వెదర్ ప్రతిదీ 5 minutesకి చేంజ్ అవుతూ ఉంటుంది. అదే సిక్కిం యొక్క మ్యాజిక్ అనుకుంటా. రోడ్డు మధ్యలో మిలిటరీ క్యాంప్స్ కనిపిస్తాయి. అట్లాగే నతులా పాస్ బోర్డర్ ఏరియా కాబట్టి ఇండియన్ ఆర్మీ ప్రెజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్యలో వెదర్కి తగ్గట్టు జాకెట్స్, స్వెటర్స్, గ్లోవ్స్ అమ్మే షాప్స్ కూడా ఉంటాయి మనకి. చాలా ఫుడ్ ట్రక్స్, టీ స్టాల్స్ కూడా కనిపిస్తాయి. జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే క్లౌడ్స్ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. కొన్ని ప్లేసెస్లో అయితే విజిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. మధ్యలో మాకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కూడా కనిపించింది. ఆ సరౌండింగ్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా డిసెంబర్లో వస్తే ఈ ప్లేస్ మొత్తం స్నోతో వైట్గా ఉంటుంది. కానీ మేము వచ్చిన సీజన్లో కొంచెం స్నో ఉంది, కొంచెం లేదు. అలా మిక్స్డ్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. వెళ్ళే దారిలో చాలా యాక్స్ కనిపించినాయి. మేబీ కొన్ని అవి ఫ్రీగా తిరిగేస్తున్నాయి. మేబీ ఎవరు వాటిని అడాప్ట్ చేసుకోలేదు అనుకుంటా. వీటిని చిన్నప్పుడు స్కూల్ బుక్స్లో చూడటం తప్పితే రియల్గా చూడటం అయితే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. మా ట్రావెల్ ఆపరేటర్ అరేంజ్ చేసిన కార్ చాలా చిన్నది కాబట్టి హై ఆల్టిట్యూడ్ రోడ్స్లో సూటబుల్ కాదని చెప్పి మా డ్రైవర్ ఏం చేశాడు, ఒక ప్లేస్ దగ్గర వేరే వెహికల్ అరేంజ్ చేశాడు. అక్కడ వేరే ఫ్యామిలీస్ కూడా కలిశారు. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది కదండి, మీరేమంటారు? కొంచెం దూరం వెళ్ళగానే ఫుల్ జామ్ ఉందండి. మేబీ ఇంకా నతలా పాస్ 5 kilometers ఉందనగానే ఇంత ఫుల్ జామ్ అయిపోయింది రోడ్ అంతా. బట్ మాకున్న డ్రైవర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ మోస్ట్ డ్రైవరు. సో అతని వల్ల తను మేబీ రాంగ్ డ్రైవే చేశాడు, బట్ ట్రాఫిక్ స్టార్ట్ అవ్వకుండా చాలా ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళాడు. దానివల్ల హ్యూజ్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయగలిగాం మేమైతే. చాలా హడావిడి చేశాడు. సో మీరు కూడా ఎప్పుడన్నా నతులా పాస్ ప్లాన్ చేసుకుంటే మీ సిక్కిం ట్రిప్లో ప్లీజ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది వ్యూస్ చూసారా ఎంత అందంగా అవుతున్నాయో. ఆ మౌంటైన్స్, వాటి మీద ఉండే అక్కడక్కడ కనిపించే ఆ మంచు, అసలు రియల్గా చూస్తేనే ఆ అందాన్ని మనం ఆస్వాదించగలమండి, అంత బాగుంది. ఫైనల్గా నత్లా ప్లాస్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి పైన బోర్డర్ ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ఒక స్టీప్గా ఇట్లా ఆ స్నో మౌంటైన్ పైకి ఎక్కాలన్నమాట. సో అదంతా స్నో అండ్ ఐస్ వల్ల రోడ్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, దిగాలి. అలాగే చాలామంది బ్యాలెన్స్ తప్పి స్లిప్ అవుతూ ఉంటారు కూడా. జాగ్రత్తగా నడుచుకుంటూ ఫైనల్గా బోర్డర్ వ్యూయింగ్ ఏరియా దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అట్లాగే వీడియోస్ తీసుకున్నాం. ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. అక్కడ కొంతమంది మన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ దిగి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే
అక్కడ ఒక సైడ్ అంతా ఇండియా బోర్డరు, ఇంకో సైడ్ అంతా చైనా అనమాట, చైనా బోర్డర్ ఏరియా. సో ఇటు కనిపిస్తుందంతా చైనా బోర్డర్ అనమాట, మనం ఉన్న ప్లేస్ అంతా ఇండియా బోర్డర్. మనకి పక్క పక్కన చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదంతా మైన్ ఫీల్డ్ అనమాట. అక్కడ మనకు తెలియకుండా లోపల ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో అటు ఎవరు వెళ్ళకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు మిలిటరీ వాళ్ళు. సో నతులా పాస్ నుంచి కిందకి వచ్చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి బాబా హరిభజన్ సింగ్ మందిర్. కామన్లీ దీన్ని బాబా మందిర్ అని పిలుస్తారు. సో ఈ ప్లేస్కి వచ్చాక నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే, ఇండియాలో ఒక సోల్జర్కి టెంపుల్లా పూజించే రేర్ ప్లేసెస్లో ఇది ఒకటి. బాబా హర్భజన్ సింగ్ గారి స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అక్కడ మన మిలిటరీ క్యాంప్ నుండి అక్కడ స్నాక్స్, చాయ్ ట్రై చేసేసి అక్కడి నుంచి తర్వాత మనం టాస్మో లేక్ సైడ్కి మూవ్ అయిపోయాం అనమాట. ఇక్కడ చాలా యాక్స్ ని రైడింగ్ కోసం రెడీగా పెడతారు. చాలా బాగుంటుంది అక్కడ. టాస్మో లేక్ అనేది యాక్చువల్గా కరెక్ట్ డిసెంబర్ ఆ టైంలో అయితే ఫుల్గా స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. బట్ మనం వెళ్ళిన టైంలో క్లియర్ వాటర్ వ్యూ ఉంది. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. సో మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగి, ఆ యాక్ రైడ్స్ చేయలేదు కానీ జస్ట్ దాని మీద ఫోటోకి దిగి నేను మా హస్బెండ్ స్టార్ట్ అయిపోయాము. సో రిటర్న్లో డ్రైవ్ చేస్తుంటే మొత్తం రోడ్ అంతా క్లౌడ్స్తో నిండిపోయింది. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అతనేమీ డిస్టర్బ్ అవ్వలేదు. బట్ నాకైతే చాలా భయం వేసింది. బట్ అక్కడి నుంచి మా డ్రైవర్ని డైరెక్ట్గా ఎంజీ మార్గ్లో డ్రాప్ చేయమని, అక్కడున్న టేస్ట్ ఆఫ్ టిబెటన్ అనే రెస్టారెంట్లో ఫేమస్ లోకల్ డిషెస్ని ట్రై చేయడానికి వెళ్ళాము. సో ఫుడ్ అయితే డిఫరెంట్ మోమోస్ ట్రై చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కనుక గ్యాంగ్టాక్ వెళ్తే డెఫినెట్గా టేస్ట్ ఆఫ్ టిబెటన్కి వెళ్ళి ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇట్స్ రియల్లీ గుడ్. జామ్ అయినట్టుంది, బట్ అంత బాగా అయింది. వి టేక్ ద గుడ్ పిక్స్, ఎవ్రీథింగ్ వాజ్ గోన్ వెల్. సో ఇంకా రూమ్కి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసాము. సో వీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సో టుమారో పెళ్ళింగ్ వెళ్తున్నాం. సో అదే నేను నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. బాయ్.